వల్ల చాలా మేలు కలుగుతుంది. ఇంట్లో నుంచి నెగటివిటీ బయటకు వెళ్ళిపోతుంది. మరి ఈ రోజు వాస్తు దోష నివారణ చర్యల కొరకు 9 అంగుళాలు పొడవు 9 అంగుళాలు వెడల్పు గల సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం ద్వారా అన్ని రకాల వాస్తు దోషాలు నెగటివిటీలు అన్ని కూడా తొలగించబడతాయి. మంచి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. ఆలోచనలలో సహనం మరియు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఇది గుర్తించండి. పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా ఈ స్నేహితుల విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకొని పెట్టుబడి అనేది పెట్టకండి. మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి అనేది పెట్టాలి. లేకపోతే డబ్బు నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు చేర్చడం ద్వారా వ్యాపారాలలో లాభం అనేది చాలా పెరిగిపోతుంది రాశి వారికి. ఇక ఈ రోజు ఈ రాశి వారు మాత్రము స్నేహితులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రవర్తన ద్వారా ఆకర్షితులు చేసుకుంటారు ఇట్టే అందరినీ కూడా. ఈ రోజు విందు వినోదాలకు కూడా హాజరవుతారు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము చూసినట్లయితే గనక ఎక్కువగా మరి విందు వినోదాలలో మరి చాలా మంచి ప్రశంసనీయంగా ప్రవర్తిస్తారు. దాని కారణంగా ఈ రాశి వారికి ఈ రోజు అందరూ కూడా ఆకర్షితులైపోతారు. గౌరవం పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగాల మార్పులు అనేవి వస్తాయి. మనసు సంతోషంగా ఉంటుంది. చదువులపై ఆసక్తి కూడా విద్యార్థులకు పెరిగే సూచనలు అయితే మరి ఈ రోజు కనిపిస్తున్నాయి. విద్యకు సంబంధించిన పనుల విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఆశలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇప్పటి వరకు వివాహం కాని వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారం బాగుపడుతుంది. మరియు ఉద్యోగాల పురోగతి సాధించడం సాధ్యమవుతుంది. పూర్తి విశ్వాసంతో ఈ రోజు కనబడతారు ఈ రోజు ఈ రాశి వారు. మరియు సహనంగా ఉండాలి. మనసులో ఉన్నటువంటి ఆవేదన కలిగించేటటువంటి విషయాలను మీరు బయట పెట్టేయాలి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి పనిచేసేటటువంటి మీ అలవాటు ఈ రోజు మెప్పును పొందుతుంది. తల్లిదండ్రులకు సంతోషాన్ని అయితే కలిగిస్తుంది. సంతానం పట్ల ఉన్నటువంటి ఏదైనా సమస్య కూడా తొలగించడం సాధ్యమవుతుంది. చిన్నపిల్లలు బయట ఆడుకునే సందర్భంలో వారి మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మరియు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రభావవంతమైనటువంటి విషయాలు తెలుసుకోవడంలో సఫలీకృతమవుతారు. మరియు ఇబ్బందులు అయితే తొలగించబడతాయి. నిర్లక్ష్యం అనేది ఆరోగ్యం గురించి అస్సలు చేయకూడదు. లేకపోతే చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశాలు కూడా ఈ రోజు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి ఎవరైనా సరే పదోన్నతులు సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. స్నేహితుల నుంచి మద్దతు అయితే లభిస్తుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. వృత్తితో పాటు వ్యాపారంలో కూడా బాగా మరి కలిసి వచ్చే విధంగానే ఈ రోజు ఈ రాశి వారికి కనిపిస్తున్నది. మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా బంధువులతోటి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. బంధువుల నుంచి ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరియు ఈ రోజు సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. కొన్ని సమస్యలు మాత్రము మరి తొందరగా పరిష్కారం కావు. పరిష్కారం అయ్యేటటువంటి సమయంలో కొంత సమయం పడే అవకాశం అయితే కనిపిస్తున్నది. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఈ రాశివారు. మరి ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక మరి మంచి ప్రవర్తన వలన అందరి మెప్పును కూడా పొందగలుగుతారు. ఇక లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ అయితే సున్నము. పరిహారంలో ఈ రోజు ఈ రాశి వారు మాత్రము శనిదేవునికి తైలం సమర్పించాల్సి ఉంటుంది. మరియు శివలింగానికి జలాభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.